ఇవాళ హిందూ మతానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరి మనస్సుకు కనెక్ట్ అయినటువంటిది, ప్రతి ఒక్కరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. అటువంటి తిరుమలలో అక్కడ మనకి లభ్యమయ్యేటువంటి స్వామివారి ప్రసాదం, లడ్డు ప్రసాదం ఏదైతే ఉంటుందో అత్యంత పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి లడ్డూలో జంతు కళేబరాల నుంచి సేకరించినటువంటి కొవ్వు పదార్థాలను కలిపారు అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక తిరుమల వెళ్తున్నామంటే వారి మనస్సులో ఆ ప్రయాణం యొక్క ఆలోచన మొదలైనప్పటి నుంచి వారు చాలా పవిత్రంగా తమ యొక్క దినచర్యను మెయింటైన్ చేస్తూ ఉంటారు భక్తులు. కానీ అటువంటి భక్తుల మనోభావాలను అత్యంత తీవ్రంగా దెబ్బతీసి కేవలం వారి అవినీతి కోసం, స్వామివారిని అడ్డుపెట్టి సొమ్ము చేసుకోవడం కోసం ఈ స్థాయిలో లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వును కలిపారా అనే ఆలోచన నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పరిణామం ఇది. ఇవాళ అసలు ఏం జరిగింది తిరుమలలో అనే విషయాన్ని మనం కొంత టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి డేటాను కూడా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేతి నాణ్యతను పరిశీలించేందుకు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కి జూలై 8వ తేదీన పంపించారు. పంపించిన తర్వాత 16వ తేదీన దీనికి సంబంధించినటువంటి నివేదిక రావడం జరిగింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ వాల్యూస్ అనేవి వారు మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ ఏదైతే స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ అనేవి 98 టు మినిమం 98 ఇక్కడ కనిపిస్తుంది, 95, 98, మ్యాక్సిమం అనేది 104 కనిపిస్తుంది. ఈ పారామీటర్స్ మధ్య మాత్రమే క్వాలిటీతో తయారు చేసినటువంటి శాంపిల్స్ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఒక్క ఎస్ వాల్యూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్స్కి మ్యాచ్ అయినటువంటి సిచ్యువేషన్ లేదు. ఇంకా దారుణమైన అంశం మనం గమనించినట్లయితే 20, 23 అంటే మినిమం 95+ ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూ 2023 లెవెల్లో ఆగిపోయిందంటే ఏ స్థాయిలో అక్కడ కల్తీ జరిగిందనేది మనం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఫారెన్ ఫ్యాట్ సబ్స్టాన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి నమూనాల్లో కనిపిస్తుందో సో ఇక్కడ ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాయి అనేది ఈ నివేదిక యొక్క సారాంశం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫారెన్ ఫ్యాట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే గొడ్డు కొవ్వు ఇట్లాంటివి వాడినప్పుడు అక్కడ కల్తీ జరుగుతుంది. ఆ కల్తీ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూస్ అనేవి దెబ్బతింటాయి. ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విషయం. ఇవాళ నిస్సిగ్గుగా మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి అసలు ఈ నెయ్యి ఎవరు సరఫరా చేసేవారు అనే అంశాన్ని కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే కర్ణాటకకు చెందినటువంటి నందిని కోఆపరేటివ్ డైరీ వాళ్ళు రాయితీ మీద స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో అత్యంత రాయితీని కల్పించి వారు అందించేవారు. యూజువల్గా ఆవు నెయ్యి అనేది 400 నుంచి 1000 రూపాయల వరకు, అంటే వారి లాభాన్ని తగ్గించుకొని స్వామివారి మీద భక్తితో వారు నెయ్యిని సరఫరా చేస్తే కనీసం 400 రూపాయలకి అందించేటువంటి సిచ్యువేషన్. కానీ మన సుబ్బారెడ్డి, ఇక్కడ ధర్మారెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరి అనుయాయులు లేదంటే వీరికి అవసరమైనటువంటి టీం మెంబర్స్ కొంతమందిని పెంచి పోషించాలి కదా. 151 సీట్లు ప్రజలు ఇచ్చినటువంటి పాపానికి, హిందువులందరూ కూడా నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పీఠం కట్టబెట్టిన పాపానికి వారి మనోభావాలను ఎలా కించపరచాలి, వారి మనోభావాలతో ఎలా వ్యాపారం చేసుకోవాలనే అంశాన్ని వారు దృష్టిలో పెట్టుకుని కేవలం 320 రూపాయలకి ఆవు నెయ్యి సరఫరా చేస్తారంట. అసలు కనీసం బుద్ధి, జ్ఞానం, ఇంగితం అనేది ఒక వ్యక్తికి ఉంటే మీరే ఒక ఆవు నెయ్యి కొనడానికి వెళ్తే ఎవడైనా 320 రూపాయలకు ఆవు నెయ్యి ఇస్తానంటే అది ఆవు నెయ్యి అని మీరు భావిస్తారా? దాన్ని కొనుగోలు చేసేటువంటి ధైర్యం, సాహసం మీరు చేస్తారా? ఖచ్చితంగా అది కల్తీ పదార్థమైనప్పుడు మాత్రమే ఆ రేటుకు వారు అందించగలుగుతారు. కనీసం అటువంటి మినిమం స్టాండర్డ్స్లో కూడా వీరు ఆలోచనలు చేయకుండా కేవలం డబ్బు చేసుకోవాలి, స్వామివారి మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు భక్తులకు ఉన్నాయి, వాటిని అడ్డు పెట్టుకుని డబ్బు చేసుకోవాలి, డబ్బే సార్థకంగా బతకాలి. ఇది వీరి యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన. అందులో భాగంగానే 320 రూపాయల నెయ్యి అనేది కనీసం వాళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో, ఏ విధంగా వారు 320 రూపాయలకి ఇవ్వగలుగుతారో అనే కనీస ఆలోచనలు చేయకుండా నాటి పాలక మండలి ఆధ్వర్యంలో చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే కాదు తిరుమల యొక్క పవిత్రతను సైతం అత్యంత ఘోరంగా దెబ్బతీసిన వ్యక్తులు ఇవాళ మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి. ఇవాళ ఈ అంశాలన్నీ మీరు విన్నారు కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులను నువ్వు మనిషివా గొడ్డువా అని ప్రశ్నించాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే అంశాన్ని కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలని మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. నిజంగా గొడ్డుతో పోల్చడం కూడా నా వరకు వ్యక్తిగతంగా అనవసరం అనిపించింది. కానీ మా టీం మెంబర్స్ ఇవాళ ఈ టైటిల్ని ఫిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా సమాజంలో శిక్షింపబడాలి. సమాజం వీరందరినీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎంతో కొంత గొడ్డులు, పశువులు కూడా కాస్త విజ్ఞతను కలిగి ఉంటాయనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసి కోట్ల రూపాయల అవినీతి చేయడానికి ఏ స్థాయికైనా మేము దిగజారుతామని ప్రకటించుకున్నారంటే, అటువంటి చీత్కరించేటువంటి చర్యలు చేయడంతో పాటు ఇవాళ నిస్సిగ్గుగా వాటిని సమర్థించుకుంటున్నారంటే ఖచ్చితంగా హిందూ సమాజం మేల్కొని ఆలోచించకపోతే ఇటువంటి వ్యక్తులు రానున్న రోజుల్లో మరింత దారుణంగా ప్రతి ఒక్క హిందువు మనోభావాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అవకాశం, ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉంది.